ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జానూస్ గ్యాలరీ. ఇవాళ మన వీడియో వచ్చేసి త్రిశూలం ఎలా రెడీ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ నేను చూపిస్తానండి. టేప్, సిజర్స్, గమ్ అండ్ నేను ఇక్కడ చూసారు కదండి త్రిశూలం ఇమేజ్ని ఈ విధంగా ప్రింట్ అయితే వేయించానండి. ఇదైతే ఫోటో కాపీ అండి. సో ఈ ఫోటోని మనం ఫస్ట్ అది త్రిశూలం మనకి ఏ షేప్లో ఉందో ఆ షేప్ని ఎగ్జాక్ట్గా అలా కట్ చేసేసుకోవాలండి. ఎక్కడ కూడా మనకి ఎక్స్ట్రా ఈ షీట్లో ఉండే పర్పుల్ కలర్ అంతా కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి. సో నేను రెండింటిని కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో కట్ చేసేస్తాను. సో దట్ మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ని కార్డ్బోర్డ్కి స్టిక్ చేసుకునేటట్లుగా వస్తుంది. సో ఇది ఫస్ట్ మనము కట్ చేసేసుకున్న తర్వాత రెండు పీసెస్ని కూడా కార్డ్బోర్డ్ పైన ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలండి. కార్డ్బోర్డ్ అనేది మనకు సరిపోతుందా లేదా అని. చూసారు కదా, ఈ విధంగా నేను కార్డ్బోర్డ్ పైన ప్లేస్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇది కట్ చేసుకోవడానికి ముందుగా ఒక మార్కర్ హెల్ప్తో మనము అవుట్లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక మార్కర్ హెల్ప్తో మనం అవుట్లైన్ డ్రా చేసుకొని అప్పుడు మనం కార్డ్బోర్డ్ కట్టర్తో చాలా నీట్గా కటింగ్ అనేది చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్ అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనం ఎక్కడ కూడా ఈ షీట్ ఎగ్జాక్ట్గా ఏ షేప్లో ఉందో అదే షేప్లోనే మార్కింగ్ అయితే చేసుకొని చెక్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదండి ట్యూబ్స్, నేనైతే ఇది నార్మల్ ప్లాస్టిక్ పైప్స్ అండి. ఈ పైప్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఈ త్రిశూలం అనేది రెడీ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మా పాప స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ ఉన్నదండి, లైక్ దసరా సెలబ్రేషన్స్. సో దానిలో భాగంగా నేనైతే ఈ త్రిశూలాన్ని ఇంట్లో రెడీ చేసుకుంటున్నాను. అది రెడీ చేసుకున్నప్పుడు ఎలా చేశాను మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీసానండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ నాకు మోటివేషన్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో. చూసారు కదండి, ఈ విధంగా నేను ఫస్ట్ గ్లూ స్టిక్ చేసుకున్నాను. గ్లూ తర్వాత మరలా ఇక్కడ నేను టేప్ అయితే స్టిక్ చేస్తున్నానండి. ఇక్కడ నాకైతే మా హస్బెండ్ మరియు మా పాప కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. ఎందుకంటే మాకు ఇలా రెడీ చేయాలి అన్న మెసేజ్ అయితే స్కూల్ నుంచి అప్రాక్సిమేట్లీ నైట్ అరౌండ్ 8 o'clock అలా వచ్చిందండి. సో ఆ టైంలో మేమైతే ఓన్లీ ఆ ప్రింట్ అయితే ఫస్ట్ వేయించేసాం. ఇదంతా కంప్లీట్ చేసేసరికి మాకు నైట్ అరౌండ్ 11:30 అలా అయిపోయిందండి. మీకు ఇక్కడ చూడడానికి చాలా సింపుల్గా ఈజీగా కనిపిస్తుంది, బట్ దీని వెనకాల ఉండే హార్డ్ వర్క్ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. చూసారు కదా, ఈ విధంగా కార్డ్బోర్డ్స్ రెండింటిని కూడా స్టిక్ చేసేసుకుందాము. ఈ విధంగా స్టిక్ చేసేసుకున్న తర్వాత ఈ కార్డ్బోర్డ్ అనేది మనకి బయటికి ఎక్కడా కూడా కనిపించకూడదండి. సో కనిపించకుండా నేనైతే ఈ గోల్డ్ కలర్ టేప్ ఏదైతే ఉందో అది మొత్తం దాంతో ఈ కార్డ్బోర్డ్ అంతా కూడా ఎక్కడ మనకి బయటికి కనిపించకుండా టేప్ కూడా స్టిక్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఈ విధంగా మనం బోత్ ద కార్డ్బోర్డ్స్ ఆ పైప్ కింద నుండే ప్లాస్టిక్ పైప్కి ఇలా స్టిక్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం కనిపించకుండా ఈ గోల్డ్ కలర్ టేప్ తోటి మనం ఈ స్టిక్ చేసుకోవాలి చుట్టూరా కూడా. అది కూడా ఎలా స్టిక్ చేస్తున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అది స్టిక్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న ఈ ఇమేజ్ ఏదైతే ఉందో మనము ప్రింట్ తీయించాము చూసారా, దానిని దీనిపైన స్టిక్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఎక్కడ కూడా మనకి అది ప్లాస్టిక్ పైప్ అనేది కనిపించకుండా చూసుకోవాలండి. టేప్ అనేది చాలా నీట్గా స్టిక్ చేసుకోవాలి. టేప్ కూడా మనకి ఎక్కడ ఎయిర్ గ్యాప్స్ అనేది రాకుండా చూసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫస్ట్ నేను ప్లాస్టిక్ పైప్కి అయితే స్టిక్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ సైడ్స్ అంతా కూడా స్టిక్ చేసుకుంటూ మధ్యలో గ్యాప్లో నేనైతే పేపర్స్ పెడుతున్నామండి. ఇక్కడ మేము పేపర్స్ ఎందుకు పెడుతున్నామంటే మనకు అది స్టిఫ్గా ఉండటం కోసం, తర్వాత గ్యాప్ వచ్చినప్పుడు అది ఇలాగా మనకి ఏంటంటే విరిగిపోకుండా ఉండడం కోసం. చూసారు కదండి, ఫైనల్గా ఈ విధంగా మేమైతే స్టిక్ చేసాము ఈ గోల్డ్ కలర్ టేప్. నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన మనం గమ్ హెల్ప్తో స్టిక్ చేసేసుకోవాలి. అప్పుడు మనకు ఫైనల్ అవుట్లుక్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. గమ్ ఫస్ట్ దీనిపైన ఇలా పెట్టేసుకొని చాలా నీట్గా అప్లై చేసుకోవాలండి. ఈ గమ్ కూడా ఎలా పడితే అలా కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే కింద మనం టేప్ కదండి అంటించుకున్నాం. ఆ టేప్కి ఇది స్టిక్ అవ్వాలంటే కొంచెం గమ్ బాగా ఎక్కువగానే పెట్టాలి, అప్పుడైతేనే అది కరెక్ట్గా స్టిఫ్గా స్టిక్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా స్టిఫ్గా మనం స్టిక్ చేసేసుకోవాలి. బోత్ ద సైడ్స్ ఇదే ప్యాటర్న్లోనే స్టిక్ చేసుకున్నాము. చూసారా, మనకు సైడ్స్ కూడా ఎక్కడ మనకి ఇదైతే కనిపించట్లేదు చూడండి. మనం కార్డ్బోర్డ్తో చేసామని కూడా ఎవ్వరికి తెలియదు. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పైప్ ఏదైతే ఉందో దానికి చూడండి స్టార్టింగ్ మనకి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదండి ఆ పైప్కి. సో అది కనిపించకుండా ఉండడం కోసం ఫస్ట్ ఇక్కడ ఈ విధంగా మనము ఇది స్టిక్ చేసుకుని ఇలా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. అప్పుడు మనకి అవుట్కమ్ చాలా నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఇలా మనము స్టిక్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కడ మనకి ఎయిర్ బబుల్స్ లేకుండా చూసుకోవాలి, గ్యాప్స్ లేకుండా మనకి ట్యూబ్ అనేది బయటకు కనిపించుకునేటట్లుగా స్టిక్ చేసుకోవాలండి. సో ఇదే విధంగానే ఈ పైప్ మొత్తం కూడా మేము స్టిక్ చేసేసుకున్నాము.
స్టిక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. దీనిని ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదండి, ఈ త్రిశూలం బేస్ ఏదైతే ఉందో చూసారా, ఇక్కడ దీంట్లోకి ఇది మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫిట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫిట్ చేసుకుంటే మనకు ఫైనల్గా త్రిశూలం అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎంత నీట్గా ఉందో. సో మీరందరూ కూడా ఈ నవరాత్రికి మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో మీ ముందుకు తీసుకుని వచ్చానండి. ఫైనల్గా త్రిశూలం అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మా పాపను నేను ఎలా రెడీ చేశాను అనేది, మా యొక్క కొన్ని మెమరీస్ పిక్స్ అనేది ఇక్కడ మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ నేనైతే ఈ దుర్గాదేవి అమ్మవారి ఫ్యాన్సీ డ్రెస్ కూడా ఎలా రెడీ చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా ఫర్దర్గా మనకి మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఫైనల్గా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసారు కదండి, మా పాపకి ఇక్కడ ఈ విధంగా మేము ఒక టైగర్ పెట్టి, నెక్స్ట్ వాళ్ళ డాడీ స్కూల్కి తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా ఇవన్నీ తనకి మెమరీస్